హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏందబ్బా ఈరోజు ఉషా స్టిచ్ క్వీన్ మిషన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? చాలామంది ఈ మిషన్ నేను ఒకసారి అప్లోడ్ చేశాను, శారీ ఫాల్స్ అవి. ఈ మిషన్ ఎక్కడ కొన్నారు, ఎంత పడింది, బిజినెస్ పరంగా ఉపయోగపడిద్ది అని చాలామంది చాలా డౌట్లు అడిగారండి. అవునండి, నేనైతే ఫస్ట్ ఈ మిషన్ వేరే తెలిసిన వాళ్ళ దగ్గర చూస్తే మా ఇంట్లో అప్పటికి మిషన్ లేదు. ఉంటాయి కదా పై కుట్లు వేసుకోవడానికి, చిన్న చిన్న కుట్టుకోవడానికి. మా ఆయన మా హస్బెండ్ను అడుగుతున్నానండి. ఓకే అన్నట్టుగా ఈ మిషన్ నాకు నచ్చింది. జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు కదా చిన్నగా, ఇంట్లో ఏదో ఉపయోగపడిద్ది అని అనుకున్నాను. కానీ అప్పటికి నాకు జిగ్జాగ్ వేయడం రాదండి. కానీ మా హస్బెండ్ అడుగుతానే కొనిచ్చారు, అందుకు నాకు చాలా హ్యాపీ అండి. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 14,000 పడిందండి. ఓన్లీ పై టాప్ ఒకటే, అంటే హెడ్ ఒకటే అయితే 11,000కి వచ్చింది. కానీ నాకు కింద బాటం కూడా కావాలని అడిగాను. వాళ్ళు అవసరం లేదమ్మా, చిన్న టేబుల్ మీద పెట్టుకుని కూడా కుట్టుకోవచ్చు అని అన్నారు. కానీ నాకు వద్దండి, నాకు ఖచ్చితంగా టేబుల్ కూడా కావాలి అని అడిగాను. అప్పుడు వాళ్ళు టేబుల్తో సహా 14,000 వేసారండి. ఈ మిషన్ కొని దాదాపు 2.5 years అలా అయింది. కానీ రిపేర్లు అంటే ఏం రాదండి. కానీ హెవీగా షాపులలోకైతే పనికిరాదు. రోజుకు 4-5 చీరలు ఫాల్స్ వేసుకోవచ్చు, 2 బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఇంక అంతకంటే హెవీ చేయడానికి లేదండి. వర్క్ అయితే బాగానే ఉంటుంది, నీట్గా పడిద్ది. ఇది నా జీవితంలో వచ్చిన ఫస్ట్ లక్ష్మీదేవి అని అనుకోవచ్చండి. మా ఇంటికి వచ్చిన ఈ మిషన్ కొనుక్కున్నాక ఫస్ట్ వేరే కస్టమర్ దగ్గర 13 శారీస్ తీసుకున్నానండి ఫాల్స్కి. అఫ్కోర్స్ నాకు అప్పటికి ఫాల్స్ వేయడం రాదు, కానీ ధైర్యం చేసి తీసుకున్నాను. కానీ ఏం జరిగిందంటే, ఒక వారం టైం ఇచ్చారు, వారానికి వేయలేకపోయానండి. వేయడము, తప్పుకోవడము, అవి మళ్ళీ ఉప్పదీసుకోవడం అని, ఫాల్స్ జిగ్జాగ్ ఉప్పదీయడం అనేది చాలా రిస్క్తో కూడింది కదా. అయినా కూడా తీసుకొని వేసి ఫైనల్గా సక్సెస్ చేశానండి. అఫ్కోర్స్ ఫస్ట్ మా పిన్ని వేసాలండి, సారీ మా పిన్ని 4 వేసాను, అవేం సరిగా లేవు. అయినా కూడా తర్వాత కస్టమరీ వేసాను. తర్వాత ఆ కస్టమరీ వేసి ఇచ్చేసానండి. ఇంకా తర్వాత నాకు ఎప్పుడు ఆ కస్టమర్ నాకు చీరలు ఇవ్వలేదండి. చూసుకోండి ఆ లెక్కతో నేను ఎంత బాగా వేసి ఉంటానో. కానీ ఆ మనిషిని నేను ఎప్పుడు మర్చిపోనండి. ఎందుకంటే తను చీరలు వేసాను, అఫ్కోర్స్ అట్లా వేయకూడదు, కానీ బాగానే వేసాను. ఒకటి ఎర్ర పోయినాయేమో, ఇంకా నాకైతే ఇవ్వలేదండి ఎప్పుడు. ఇంకా ఏమో తన ఇష్టం కదా, మనం ఏమనుకోలేం. తర్వాత చాలామంది వేసాను. ఫైనల్గా అప్పుడప్పుడు ఒకటి ఎర్ర పోతాయిలే, కానీ అవి సరి చేసి ఇచ్చేసేదాన్ని. ఫైనల్గా ఇప్పుడైతే బాగా వేస్తున్నానండి, చేయి తిరిగింది, నీట్గా వేస్తాను. ఏదైనా అనుభవం కొద్దీ మనకు పనే రావాలి, అది కొనుక్కోవాలని అంటే మన జీవితంలో ఎప్పుడు ఎదగలేమండి. ఏ రోజుకి ఏది జరగాలో నా జీవితంలో అలా జరిగింది. నేను చదువుకున్న చదువుకి, నేను చేసే పనికి ఏమీ పొంతు లేదు. అయినా కూడా దేవుడు నన్ను ఇలా నడిపించారు. ఏదైనా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉండిద్దండి. నా జీవితంలో అది ఖచ్చితంగా జరిగింది. ఈరోజు ఈ మిషన్ నా జీవితంలో చాలా చాలా ఉపయోగపడింది. ఈ మిషన్ డీటెయిల్స్ చాలామంది అడిగారండి, ఎలా ఏంది అని. నేను గుంటూరులో ఉషా స్టోర్ రూమ్లో కొనుక్కున్నానండి. కావాలంటే డీటెయిల్స్ ఇస్తాను. నేను ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, కానీ మ్యాక్సిమం మహా అయితే ఒక 500 పెరిగిద్దేమో, అంతకంటే ఏం ఉండదు. కానీ మిషన్ అయితే బాగుందండి. బిజినెస్ పరంగా హెవీ పనికి రాదు, ఓకే నార్మల్గా అయితే బాగానే ఉందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా మాటలు బోరు కొట్టింటే మీకు చాలామంది అడిగారు కామెంట్ బాక్స్లో ఇంతమంది వీడియోగా, అందుకని ఆ కాన్సెప్ట్లో మీకు ఈరోజు చిన్న వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా వివరాలు ఈసారి నెక్స్ట్ లాంగ్ వీడియోలో మీకు మంచిగా తీసి పెడతానండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అని అంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ ఈ మిషన్ తర్వాత ఏమేమి తీసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఆ మనీ ఎలా వచ్చినాయి, నేను ఎట్లా అప్పు చేశాను, అవి కట్టుకోవడానికి నేనెంత కష్టపడ్డాను అనేది కూడా డీటెయిల్స్గా చెప్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.